బెస్ట్ అవైలబుల్ పథకానికి రేవంత్ సర్కారు తూట్లు పొడుస్తుంది. నిరుపేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఫీజును ప్రభుత్వమే చెల్లించేలా ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. కానీ ఈ ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం 2 ఏళ్లుగా ఫీజును చెల్లించడం లేదు. జగిత్యాల జిల్లాలోని ప్రైవేటు స్కూళ్లకు సర్కారు నుంచి సాయమే కరువైంది. బకాయిలు పెండింగ్లో ఉండడంతో యాజమాన్యం విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించడం లేదు. ఫీజు పూర్తిగా చెల్లించాకే రావాలంటూ విద్యార్థులను వెనక్కి పంపారు. దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు తల్లిదండ్రులు కలెక్టరేట్కు తరలివచ్చి తమ గోడును కలెక్టర్కు తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బెస్ట్ అవైలబుల్ పథకానికి రేవంత్ సర్కారు తూట్లు పొడుస్తుంది. నిరుపేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఫీజును ప్రభుత్వమే చెల్లించేలా ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. కానీ ఈ ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం 2 ఏళ్లుగా ఫీజులు చెల్లించడం లేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందజేస్తారు. సందీప్, రైట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఈ జగిత్యాల అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను కేటాయించింది. ఈ క్రమంలో జగిత్యాలలో ఓ చైతన్య స్కూల్ అనేటువంటి ఒక ప్రైవేటు పాఠశాల కేటాయించింది. అయితే ఇవాళ విద్యార్థులంతా కూడా పాఠశాల తిరిగి దసరా సందర్భంగా పాఠశాల తిరిగి ప్రారంభం కావడంతో అంతా పెద్ద సంఖ్యలో కూడా విద్యార్థులు తరలివచ్చారు. అయితే ఈ క్రమంలో ఏ ఒక్క విద్యార్థిని కూడా అనుమతించలేదు. కారణం, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా ప్రభుత్వము మాకు ఒక్క రూపాయి కూడా విద్యార్థులకు కేటాయించలేదు, దీంతో తాము అనుమతించబోమంటూ కూడా వారంతా కూడా అక్కడ బయటనే ఎదురు చూసే పరిస్థితి. పేరెంట్స్ తో పాటు విద్యార్థులందరూ కూడా రావడం జరిగింది. అయితే యాజమాన్యం అనుమతించకపోవడంతో అక్కడి నుంచి అందరు కూడా పేరెంట్స్ అందరూ అలాగే విద్యార్థులంతా కూడా ఈ ఎవరైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద కేటాయించబడినటువంటి విద్యార్థులంతా కూడా విద్యార్థులందరూ కూడా మళ్ళీ తిరిగి జిల్లా కలెక్టరేట్ కు వెళ్లారు. పంచాయతీ కలెక్టరేట్ వద్దకు వెళ్ళింది. కలెక్టర్ కూడా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఫిర్యాదు అయితే చేయడం జరుగుతుంది. మొత్తానికి మరి ఎందుకు మంచి అంటే నాణ్యమైన విద్య అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మరి వీళ్ళకు విద్యార్థులకు వాళ్ళకి ఇచ్చేటువంటి ఫీజులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు మాత్రం అనుమతించట్లేదు. మరి ఏం జరగబోతుంది అనేది మనకు తెలియాల్సింది. ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ వద్దకైతే ఈ పంచాయతీ చేరుకుంది. కుమార్, రైట్. థ్యాంక్ యూ సందీప్.